సో ఇప్పుడు ఇక బెట్టింగ్ యాప్స్ విషయానికి వస్తే సార్, అసలు బెట్టింగ్ యాప్స్ అంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, చాలామంది సెలబ్రిటీస్ మీద కూడా కేసు అవ్వడం జరిగింది. సో దీన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి ఎలాంటి అంటే ఈ ఇష్యూని అసలు ఆపడానికి ఏంటంటే చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది తెలియదు సెలబ్రిటీస్. గతంలో చెప్పిన కేసు కూడా పెట్టిన, సినిమా యాక్టర్ బాలకృష్ణ మీద కేసు కూడా పెట్టిన నేను. ఓకే, ఎందుకంటే దేన్ని అనుకోవచ్చు? Fun88 అనే చైనీస్ బెట్టింగ్ యాప్ ఇప్పుడు ఓపెన్ చేస్తుంది. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు పీపుల్. ఓకే, దాన్ని అన్స్టాపబుల్ అనే షోలో ఓపెన్గా ప్రమోట్ చేసింది. ఎందుకు కేసు పెడతలేదు ప్రభుత్వం? అంటే ఇప్పటిదాకా మనం అది ఒక కేసు గురించి డిస్కస్ చేసినాం, మల్టిపుల్ కేసెస్. ఐబొమ్మ రవి ఇప్పుడు ఎందుకు కేసు పెడతలేదు? అదే ఒకడు ఓ రాంబాబా, వాని పేరేంది, వాడు నా దగ్గరికి వచ్చి ఏడుస్తుండే. వాడు కంప్లైంట్ పెడితే అంటే సైబర్ క్రైమ్ వాళ్ళు వెళ్ళగొడతారు. ఓకే, మన సిఐడికి పోతే సిఐడి వాళ్ళు వెళ్ళగొడతారు. ఆఖరికి సూసైడ్ చేసుకుంటా అన్నాడు వాడు. 80 లక్షలు ఓడగొట్టుకుండు ఆ యాప్లోనా. 80 లక్షలు ఓడగొట్టుకుండు. ఓకే, భూమికి మా అమ్మి ఇంతనో అంతనో అప్పు చేసి, పక్క రాష్ట్రం వాడే కావచ్చు. కాకుంటే ఎంత దారుణం అంటే ఓపెన్గా ప్రమోట్ చేసిండు. ప్రభాసు, బాలకృష్ణ, గోపిచంద్ అంటే వాళ్ళు టెలికాస్ట్ చేసినటువంటి యాడ్లో హ్యాంపర్స్ ఇచ్చిండ్రు. వెనుక మీకు బ్యాక్గ్రౌండ్లో లోగో Fun88 అనే కంపెనీ. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే, వీళ్ళు ఒక చైనీస్ బెట్టింగ్ యాప్ కావచ్చు, వేరే దేశం నుండి కేంద్రంగా నడిచే యాప్స్ ఏముంటాయంటే, వాళ్ళు ఈడికొచ్చి Fun88 ఎవరు ప్రమోట్ చేస్తారు అఫీషియల్గా? ఇండియాలో అనుమతి లేదు Fun88కి డైరెక్ట్ లాంచ్ చేయనీకి. ఓకే, ఎవరు చేస్తారు తెలుసా? ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ చేస్తుంది. ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్. ఇసొంటి అవిటి మీద పోలీసు వాళ్ళు దృష్టి సారించాలి. నా దగ్గర ఉన్నది ఇనఫ్ ఆఫ్ మెటీరియల్, నేను ఇస్తా పోలీసు వాళ్ళకు. చాలామంది అంటే సజ్జనార్ గారు కూడా గతంలో చెప్పారు. సో అంటే ఇవి స్పోర్ట్స్కి సంబంధించి ఇంకా ప్రాపర్గా ఎంక్వైరీ చేయాలి. సో చేస్తాను. ఢిల్లీ కబడ్డీ అసోసియేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే, కబడ్డీ అసోసియేషన్ కానీ, క్రికెట్ అసోసియేషన్ కానీ, ఈ అసోసియేషన్ ఏదో చిన్న అంటే పెద్దగా పాపులారిటీ లేని గేమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళతోనే ఒక మెమరాండం రాసుకుంటారు. ఓకే, వాళ్ళని అలా జైల్లో ఫస్ట్ రాసుకున్నందుకు ఎంతమంది. ఇప్పుడు అవి మన వెబ్లో ఎట్లా అవైలబుల్ అవుతున్నాయి అనే విషయం మీద దృష్టి సారించాలి కదా పోలీసులు. ఈ పైరస్ అయింది, ఇది అయింది, అది వీడిని ఇట్లా చేసినాం, వాడిని అట్లా చేసినాం. పోలీసు వాళ్ళు కూడా డైరెక్ట్ ఇక మీడియాలో అంటే ఓ రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడతారు మీడియాలో అట్లా మాట్లాడుతారు. అంటే మైకు పెడితే రాజకీయ నాయకుడు ఎట్లా మాట్లాడతారు గట్లనే. వీటి మీద దృష్టి సారించాలి. ఎందుకు పెడతలేరు బాలకృష్ణ పైన కేసు? నా విజువల్ ఉన్నది, ఫుటేజ్ ఉన్నది, వెనుకకు నీకు బ్యాక్గ్రౌండ్లో లోగోస్ వేసిరు. ప్లాట్ఫామ్ ఆహా ప్లాట్ఫామ్లో చేసిరు అన్స్టాపబుల్ అని షో. నీకు Fun88కి ఏం సంబంధం? బాలకృష్ణకు Fun88కి ఏం సంబంధం? గోపిచంద్కు Fun88కి ఏం సంబంధం? ఎందుకు ఇస్తావు హ్యాంపర్? ఎందుకు చెప్తావు? ఆడమని చెప్తుండు, సరదాగా ఆడాలంట. ఇంత దారుణమా? ఇప్పుడు కొంతమంది ఈ సెలబ్రిటీల పైన, విజయ్ దేవరకొండ పైన కానీ, లేకుంటే ఇంకా మంచు లక్ష్మి, విష్ణుప్రియ అట్లాంటి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఆయన మీద ఎందుకు పెట్టలేరు కేసు? అంటే కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్, లేకుంటే కొద్దిగా పక్క రాష్ట్రంలో మన సీఎం గారికి దగ్గర బంధువు అని పెడతలేరా? మరి ఎందుకు పెడతలేరు నాకు అర్థమవుతలేదు. డైరెక్ట్ ఆడిపిస్తుండు కదా, డైరెక్ట్ ఆడమని చెప్తాండు. ఓకే, ఆడమని చెప్తాండు. మరి దాన్ని ఏమంటారు? అంటే అందరినీ సమదృష్టితో చూస్తున్నాము, అందరిలో అన్ని కేసులు మాకు ఎటువంటి బయాస్ లేదు, ఎటువంటి ప్రెజుడిస్ లేదు అని పోలీసులు చెప్తారు కదా. అయితే చాలామంది కూడా ఏమంటున్నారు సార్, ఇది ప్రమోట్ చేసిన దాకా కూడా మాకు ఇది ఇంత డేంజర్ అని తెలీదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఆ లిస్టులో బాలకృష్ణ గారు కూడా మేబీ ఉండొచ్చు. అది చాలా తప్పండి, చాలా తప్పు. అంటే మాకు తెలీదు, జస్ట్ అంటే మేము ఇంత ఎఫెక్ట్ ఉంటుందని తెలీదు, మాకు డిపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ ఎవరు కూడా క్లారిటీగా ఏం ఇవి చేయండి, ఇవి చేయొద్దు, ఇవి చేయండి అంటే ఒక క్లారిటీ లేదు మాకు అని కూడా ఉంది. అండ్ కొంతమంది ఏమంటారు, కొంతమంది గేమింగ్ అనేది మన దేశంలో, మన రాష్ట్రంలో బ్యాన్ ఉన్నది. ఓకే,
ఇప్పుడు తెలంగాణ గేమింగ్ యాక్ట్ ఉంది. కేసీఆర్ గారు ఇంతకుముందు ఏమైందంటే ఏడ పడితే ఆడ పత్తలాడుతుండే. 13 కార్డ్స్ ముసుగులో మొత్తం పత్తలాడుతుండే. 2-3 చచ్చిపోయినారు సూసైడ్ చేసుకొని. ఆడనే కొంతమంది పైసలు ఇచ్చేది వాళ్ళు ఉంటారు. మొత్తం ఒక డెన్ల లెక్క ఏర్పాటు చేసి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏడ పడితే ఆడ క్లబ్బులు ఉంటుండే. అప్పట్లో తెలంగాణ కొత్తగా ఫామ్ అయినాక విభజన జరిగినాక ఏమైందంటే ఈ క్లబ్బులు గిబ్బులు ఇట్లనే మొత్తం కోర్టుల పిటిషన్లు వేయాలి. పిటిషన్లు వేసి ఏదో ఒక ఆర్డర్ తెచ్చుకోవాలి. ఇంకా ఆ క్లబ్బులు నడిపియడానికి ఒక అడ్వకేట్ కమిషనర్, దానికంటే సిగ్గుమాలిన పని ఇంకొకటి ఉండదు. క్లబ్బులు నడిపియడానికి అడ్వకేట్ కమిషనర్లను పెడుతుండేనండి. ఓకే, అడ్వకేట్ కమిషనర్లను క్లబ్బులు నడిపియడానికి పెడుతుండే. దానికంటే సిగ్గుమాలిన పని ఇంకేమైనా ఉంటుందా? ఒక అడ్వకేట్ పోయి ఆడు పత్తలు ఆడుతుంటే 13 కార్డ్సే ఆడుతుండు, 3 కార్డ్స్ ఆడతలేడు ఓకే అని చెప్పాలంట. అట్లుంటుండే. కేసీఆర్ గారు మొత్తం బంద్ చేయించారు, పూర్తిగా బంద్ చేయించారు. బంద్ చేయించినాక ఈ ఆన్లైన్ ఆట స్టార్ట్ అయింది. ఓకే, అప్పుడు ఎంటర్ అయింది అనుకోవచ్చు. ఆన్లైన్ ఆట స్టార్ట్ అయింది. ఆన్లైన్ పోకర్ లీగలా అండి? పోకర్ అయింది 3 పత్తల ఆట. ఇల్లీగల్. అది లీగలా? అయితే మీకు ఏదైనా యాడ్ ఓపెన్ చేస్తే యాడ్స్ వస్తాయి. ఫోన్లో కావచ్చు, ఆండ్రాయిడ్లో కావచ్చు, లేకుంటే డెస్క్టాప్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, యాడ్స్ వస్తాయి. మొత్తం సోషల్ మీడియాలో యాడ్స్ వస్తాయి. యాడ్ మీకు ఏం కనబడుతుంది అంటే టోటలీ లీగల్, దిస్ ఇస్ లీగల్ ఇన్ ఇండియా. అదే సుప్రీంకోర్టు చెప్పిన ట్విన్ సిటీస్ సినిమా అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదే కేసు మొత్తం సుప్రీంకోర్టు పోయింది, అంతా పోయింది. ఆ కేసులు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం 13 పత్తాలు నేను ఆడుకుంటా. ఎవరితో ఆడుతున్నావు? 13 కార్డ్స్ ఎవరితో లీగల్ అయ్యి మనిషి ఆడితే లీగల్ అని చెప్పింది సుప్రీంకోర్టు. మనిషి కంప్యూటర్, మనిషి ఆండ్రాయిడ్, మనిషి వర్చువల్ ఆడితే లీగల్ అని చెప్పలే సుప్రీంకోర్టు. ఓకే, దాన్ని అడ్డం పెట్టుకొని ఇన్ని రోజులు నడిపించిండ్రు. మరి గుడ్డిగురం పనులు దొంగతుర్రా? దాని మీద చర్యలు తీసుకోరాదు? ఎంతమంది నష్టపోతుండ్రు? గరీబోడు నష్టపోతుండ్రు. ఇప్పుడు నా సొంతం తెలుసు, ఇంకొని తెలుసు, ఆడోక్రాబ్ అని చెప్తా. ఒక కేసులో అయితే మేము వాళ్ళ ఇంట్లో భూమి ల్యాండ్ అక్విజిషన్లో పోతే వాళ్ళ ఇంట్లో ₹1,00,00,000 క్యాష్ ఉండే, అంటే ₹1,00,00,000 అకౌంట్లో ఉండే. ఆ తల్లి ఏం చేసిందంటే ఆమెకు చదువు రాదు, అంగుట చాప్ పిల్లగాని పేరు మీద పెడితే ఆ పిల్లాడు అమ్మి ₹1,00,00,000 ఓడిపోయాడు. ఓకే, ₹1,00,00,000 ఓడిపోయాడు. భూమి పైసలు అందరు చచ్చిపోయే పరిస్థితి. అయితే మేము పైసలు వాపస్ ఇప్పించినాం. వాపస్ ఇప్పించాం. అదే లోకల్ గేమింగ్ కంపెనీ ఉండే అది. ఆ గేమింగ్ కంపెనీతో అంటే కేసులు పెడితే కొంతమందిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రతినిధితో మాట్లాడి మేము పైసలు వాపస్ ఇప్పించాం. ఓకే, ఇంత దారుణంగా మోసపోతురంటే అసలు వీటి మీద చర్యలు లేవు. ఇప్పుడు ఈ సెలబ్రిటీలు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, నేను ప్రమోట్ చేసిన, నాకు తెలియక ప్రమోట్ చేసిన. గేమింగ్ యాక్టు, గేమింగ్ అనేది తప్పని సెలబ్రిటీలకు తెలియదు అంటే నేను నమ్మ. చదువుకున్నారు కదండి వాళ్ళు, సమాజంలో మార్గదర్శులుగా ఉండాలి. వాళ్ళని 10 మంది ఫాలో అవుతారు. దీనికంటే దారుణం ఉంటుందా? కబడ్డీ అసోసియేషను FUN88 అగ్రిమెంట్ చేసుకొని కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని ప్రమోట్ చేయడం ఏంది? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కిల్ అట, స్కిల్ గేమ్ అట ఇది. అండ్ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఇది చాలా మందికి వ్యసనంగా కూడా మారుతుంది. వ్యసనమే, అది వ్యసనంగా మారింది. చాలా మంది జీవితాలు కూడా నాశనమైనాయి. సో దీన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 64FB దేశద్రోహం పెట్టమని చెప్పినది. ఓకే, కేసులో దేశద్రోహం పెట్టాలి, దానికి లైఫ్ ఉన్నది, క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఉన్నది దానికి. 66F పెడితే ఒక్కరిద్దరికి కన్విక్షన్ పడ్డదంటే ఇప్పుడు వేరే దేశంలో ఉండొచ్చు, లేకుంటే నెట్వర్క్ అనేది బ్రేక్ చేయాలి మనం. సాంకేతికతను ఆధారంగా చేసుకొని నెట్వర్క్ అనేది బ్రేక్ చేస్తే మన దేశంలో ఇది అంటే ప్రజలు నష్టపోకుంటుంటారు. సైబర్ క్రైమ్ కావచ్చు, లేకుంటే మన గేమింగ్ కావచ్చు.
చట్టాలను చాలా పటిష్టంగా అమలు పరచాలి. చట్టాలు పటిష్టంగా ఉన్నాయి కానీ అమలు పరచటోళ్ళు లేరు. ఓకే. ఇట్లా ఇచ్చి పెడితే ఇక బాలకృష్ణ నాకు తెలియదు, లేకుంటే బాలకృష్ణ కొద్దిగా సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తి, ఆయన మీద కేసు రిజిస్టర్ చేయొద్దు, అట్లా చేయొద్దు కదా. సో అందరికి మొత్తంగా సంబంధం దేశద్రోహం అనేది పెట్టాలంటారు. దేశద్రోహం పెట్టాలి. ఓకే, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అడగగానే చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ మరిన్ని కావాలంటే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.